పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేహాదులును స్థిరముగావురా, నీటి బుగ్గవలే సమసిపోవురా. మోసము చేసే కాయము నమ్మి మురిషద వేళ మమతలు వీడి దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి, ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతము లేఖము చేసి మార్గం బరసి మౌన నిష్టచే దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, వార్ధక్యము నిన్ను వంచకమునుపే, వార్ధక్యము నిన్ను వంచకమునుపే, మృత్యువాతబడి మ్రగ్గకమునుపే దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతము లేఖము చేసి మార్గం బరసి మౌన నిష్టచే దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. దేవుని గణవలెరా నరుడా, ఆత్మను గణవలెరా. ఈశావాస్యోపనిషత్తు. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే, తతః భూయః యవతే తమః యః విద్యాయాం రతాః. అన్యదేవాహుః విద్యయా అన్యదాహుః అవిద్యయా ఇతి శుశ్రమధీరాణాం येन तद्व्याचक्षिरे विद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते. अंधं तमः प्रविशन्ति ये अविद्याम् उपासते ततः भूयः यवते तमः यः
ఉ విద్యాయాం రతాః ఏ ఉ విద్యాయాం రతాః అన్యత్ ఏవ ఆహుః విద్యయా అన్యత్ ఏవ ఆహుః అవిద్యయా ఇది శుశ్రమధీరాణాం ఏ నః తత్ వ్యాచక్షిరే విద్యాం చ అవిద్యాం చ యః తత్ వేద ఉభయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే అని ఈ ప్రకారంగా 3 మంత్రాలు. వాటిలో ఉన్నటువంటి పరస్పర వ్యతిరేక అంశాలని తెలియజేసే విధానముగా నిన్న మనం పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం అనేటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం. పరోక్ష జ్ఞాన విషయంలో మాత్రమే ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి తేడాల లోకంలో బోధనా విధానాలు ఉన్నాయని చెప్పని, ఇక నివృత్తి మార్గ విధానముగా అపరోక్షానుభవాన్ని పొందేటువంటి అపరోక్షానుభవమును పొందటకు చక్కటి మార్గమై ఉన్నటువంటి విధానములో అందరూ కూడా అక్కడ ఒకే మార్గంలో ప్రయాణం చేశారు. దాంట్లో ఎలాంటి తేడాలు లేవు. అందరికీ ఒకే మార్గము. ఎవరు పోయినా కానీ ఆ మార్గం గుండా పోవాల్సిందే. అది సుషుమ్నా ద్వారం. దాన్నే మోక్ష ద్వారము, కైవల్య మార్గము అని ప్రకారంగా చెప్పేటువంటి దాన్ని బ్రహ్మరంధ్రము అని అన్నారు. బ్రహ్మము నివాసమై ఉన్న స్థలం కాబట్టి బ్రహ్మరంధ్రము. బ్రహ్మము నివాసముగా ఉన్న స్థలము అనేటువంటిది భగవద్గీతలో స్వామివారు చెప్పిన అంశం అది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠితం. అది ప్రతిష్ఠ కాబడి ఉన్నది. ప్రతిష్ఠ అంటే ఎవరైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేస్తారో వారికి దర్శనమునకు యోగ్యముగా ఉన్నటువంటి, చూచుటకు యోగ్యముగా ఉన్నటువంటి అర్థం. అది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి యోగులు. లోకంలో భక్తులు యోగులు 2 విధాయకాలుగా మనం చెప్పుకోవచ్చు. భక్తులు యోగులు అనేటువంటి దానాలుగా. భక్తులు అని చెప్పనంటే భగవంతుని యొక్క సాకార అంశాన్ని ఆరాధన చేసేటువంటి విధానముగా ప్రయాణం చేసేటువంటి వారు భక్తులు. భగవంతుని సాకారమూర్తిగా దర్శించుకుని ఆయన్ని అర్చించుకునే విధానముగా ప్రయాణం చేసేటువంటి వారు భక్తులు అని అర్థం. కనుక వారందరూ కూడా ఆలయాలలో భగవద్ రూపాన్ని దర్శించుకొని నమస్కరించుకొని అభిషేకించుకునే విధాయకాలుగా భక్తులు ఆలయాలకు పోతూ ఉంటారు. యోగులు అనేటువంటి వారు భగవద్ దర్శనం పొందటానికి వారు పోయే మార్గం నివృత్తి మార్గము, హంస యొక్క ఆశ్రయము, తనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవటానికి పోయేవాళ్ళు యోగులు. అంతే, ఇంకేం లేదు. తనకంటే అన్యముగా ఎక్కడో ఒక ఆలయంలో దైవమును దర్శించుకునే విధానముగా పోయేటువంటి వారిని భక్తులు అని చెప్పనే భావన. ఈ భక్తి అనేటువంటి విషయాలలో మరి ముఖ్యంగా కామ్యములు చేరి ఉంటాయని చెప్పని మాట పరమాత్మ చెబుతున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అన్నాడు. చతుర్విధ భజంతే మాం. నన్ను సేవించేటువంటి వారు భక్తులు అని చెప్పుకొస్తూ ఆర్తో అర్థార్థి అన్నారు. ఆర్తులు అంటే తమకున్నటువంటి బాధలు, దుఃఖములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి భగవంతుని ఆశ్రయించి ఆయన మొక్కుతూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఆర్తులు అన్నారు. అర్ధార్థులు అంటే ఒక ప్రయోజనాన్ని అపేక్షించి వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రయోజనం ఏవో కొన్ని ప్రయోజనాలు
వ్యాపారం బాగా కలిసి రావాలనో, మంచి ఉద్యోగం రావాలని చెప్పాను, మంచిగా ప్రమోషన్ రావాలని చెప్పాను, ఇట్లా తమకు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంబంధమై ఉన్నటువంటి వనరులు సమకూర్చుకోవటానికి ధనకనక వస్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు అనే ప్రకారంగా తన యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి భగవంతుణ్ణి సేవించే విధానంగా వెళ్తారు. వారిని పరమాత్మ అర్థార్థులు అన్నారు. ఆర్తులు అంటే ఆపదలు ఉంటాయి, జీవితంలో అనేక బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఆరోగ్యం బాగా లేకుండా పోవటం ఉంటుంది, అనేకమైనటువంటి వచ్చేటువంటి వాటిని అనుసరించి ఆ భగవంతుని సేవించే విధానం ఉంటుంది. కనుక భక్తిలో ఇలాంటి కోరికలు ముఖ్యంగా చేరి ఉండే అవకాశం ఏర్పడుతుంది. కానీ యోగులు అనేటువంటి వాళ్ళల్లో ఈ కామ్య సంబంధమై ఉన్నటువంటి కోరికలు ఉండవు. వాళ్ళకి కేవలం స్వరూపానుభవాన్ని పొందాలి, తనలో తాను ఉండాలి అనేటువంటి మాట. తాననగా బ్రహ్మము అని, ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితి రావాలి అనే మార్గముగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారిని యోగులు అనగా తనలో ఉన్న దేవుణ్ణి ఆరాధన చేసేవారిని యోగులు అంటారు. తనకంటే వేరుగా ఉన్నటువంటి దేవతామూర్తుల్ని ఆరాధన చేసేవారిని భక్తులు అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే అందరూ కూడా విద్యయా అమృతం అసునుతే. కాబట్టి ఆ విద్య అనగా నివృత్తి మార్గం అనేటువంటి విద్య ద్వారా అమృతం అసునుతే, బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు దాదాపుగా మహాత్ములందరూ, యోగులు, జ్ఞానులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అందరూ కూడా దేవతలతో సహా అందరూ ఇదే మార్గంలో ప్రయాణం చేశారు. ఏది అంటే విద్యయా అమృతం అసునుతే. కృష్ణ పరమాత్మ ఆయన కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేశాడు. పంచాత్మికంబైన పవనంబులు గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అన్నియును సంకలితములగనంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నొలసినొకలోకమునకు కొండొక్క వింతలేక విస్మయము బొందు నామది వినగనరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని మనకి భారతంలో శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు వచ్చేటువంటి సన్నివేశము. కృష్ణ పరమాత్మల వారు తన ధ్యానములో ఉన్నటువంటి అంశాన్ని మనకి అక్కడ తెలియజేసేటువంటి విధానం. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది, పంచాత్మికమై ఉన్నటువంటి పవనం నిగృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. భవత్తు ఇంద్రియములు సమస్త దశేంద్రియములు జ్ఞాన కర్మేంద్రియాలన్నీ కూడా మనస్సులో చేరిపోయాయి. అవియును నదియును బుద్ధి ఎందు దిగించి, అవి అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు మొత్తం కూడా బుద్ధిలో చేర్చినటువంటి వాడవై శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా, శుద్ధమైన నాలవ తెరవు. నాలుగవ అనగా దాని యోగ సమాధి అంటారు. ఎందుకంటే అందరికీ కూడా మూడు అంశాలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటివి మూడు ఉన్నాయి. అందరికీ లోకంలో సమానం, అందరికీ ఉన్నటువంటి అవస్థలు, మానవులే కాదు అన్ని జీవులకే ఉన్నాయి. ఎందువల్ల ఈ మూడే రావటం కారణం అని చెప్పినట్లయితే అందరూ మూడు దేహాలు కలిగి ఉన్నారు. స్థూల దేహమని, సూక్ష్మ దేహమని, కారణ దేహమని. ఈ మూడు తనువులతో మనం సంచరిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ మూడు దేహాలను అనుసరించి ప్రతి ఒక్కరూ త్రివిధావస్థలు పొందుతూ ఉంటారు. జాగ్రత్త అవస్థ స్థూల దేహ సంబంధం,
స్వప్నావస్థ సూక్ష్మదేహ సంబంధం, సుషుప్తి అవస్థ కారణదేహం. ఈ ప్రకారంగా 3 దేహాలతో అనుసంధానం కలిగి ఉన్నాం కాబట్టి వాటిని అకార ఉకార మకార అని ఓంకారంలో 3 మాత్రలుగా మనకు మాండిక్యంలో చక్కగా చెప్పేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రకారముగా అందరూ దాదాపుగా ఈ 3 అవస్థలను రోజువారీగా పొందుతున్నటువంటి విధానమే శుద్ధమైన నాలవ తెరవున, శుద్ధమైన అని అంటాడు భారతంలో. శుద్ధము అని చెప్పనంటే అక్కడ అవిద్య లేదు. విద్యయా అమృతం అసునుతే. అది విద్య అనేది శుద్ధం, శుద్ధ సాత్వికం అనే దాన్ని విద్య అంటారు. అది ఎక్కడ అంటే 4వ తెరవు శుద్ధమైన 4వ తెరవున లోలతారహితములుగా అన్నియును సంకలితముగనంచేత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ. ఆ ప్రకారంగా క్షేత్రజ్ఞుడు అనగా బ్రహ్మం, అట్టి బ్రహ్మములో చేర్చావయ్యా అని చెప్పని మన కృష్ణ పరమాత్మల వారు తాను ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేసి స్వరూపానుభవాన్ని పొందాడో మనకు ఆ విషయాన్ని భారతంలో చెప్పినటువంటి విధానము. అట్లా దేవతలు సహితం ఒక మానవులే కాదు, ఏ బ్రహ్మర్షులు రాజర్షులే కాకుండా దేవర్షులు అనగా దేవలోకాలలో ఉన్నటువంటి వారిని దేవర్షులు అంటారు. ఆ విధంగా పరమశివుడు కూడా అదే మార్గం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఆవృతం బ్రహ్మనిష్టై. బ్రహ్మనిష్ట పరమశివుడు కూడా నిరంతరముగా మనస్సుని అంతర్ముఖము చేసి ఆ బ్రహ్మములో లీనమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక మానవులేగా దేవతల సహితము కూడా వారు పోయేటువంటి మార్గం విద్యయా అమృతం అసునుతే. ఒక నివృత్తి మార్గము ద్వారానే ప్రయాణం అనేటువంటిది అందరూ కూడా చేస్తున్నటువంటి దాని ద్వారానే అమృత ప్రాప్తిని పొందబడినటువంటిది జరుగుతుంది. ఇది చాలా గొప్పగా ఉన్నటువంటి యొక్క అంశములు 3 భాగాలుగా ఇక్కడ ఈశావాస్య ఉపనిషత్కారులు చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ఎవరైనా కానీ ప్రయాణం చేయాలంటే విద్య అనేది ఎక్కడ ఉన్నది? విద్య అనేది మన లోపల, దాన్ని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తినే విద్య అన్నారు. అట్టి విద్యను మహాత్ములు ఆశ్రయిస్తారు అని పరమాత్మ చెప్పే మాట భగవద్గీతలో. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. మహాత్మానహతో మహాత్ములైతే దైవీ ప్రకృతిం ఆశ్రితాః. ఇది చక్కటి మాట. దైవీ ప్రకృతి అనగా మహాకారణ స్థితి, హంస యొక్క ఆశ్రయము. మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి నిశ్చలపరచి హంస యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ప్రయాణం చేసేటువంటి యొక్క దానిని అది దైవీ అనే మాటగా వాడారు. దేవి సంబంధమే దైవీ అని అర్థం. దాన్నే విద్య అనే మాటగా ఇక్కడ చెప్పేటువంటిది. దైవీ ప్రకృతి అన్న విద్య అన్న ఒకటే, 2 ఒకటే అన్నమాట. అది మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భవంతి అనన్య మనసః జ్ఞాత్వా. ఆ విధముగా వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి విద్యయా అమృతం అసునతే అనే మాటకి దాదాపుగా అందరూ ఋషీశ్వరులు, యోగులు, ఎవరైనా కానీ కాక మోక్షం పొందాలంటే ఇదే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఇక 2వ మార్గం లేదు. 2వ మార్గం ఉందా అంటే అది అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. అందం తమః ప్రవిశంతి. ఈ మార్గం అందరూ కూడా లోకంలో అవలంబించే ఉన్నటువంటి విధానం కనుక దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకునే విధానం ఏమి లేదు. అందరూ ఆ యొక్క మార్గంలో చేరి ఉన్నటువంటి విధానమే. ఇక్కడ ఏంటంటే మనకు 3వ మంత్రంలో మాత్రం చెప్పుకొస్తూ ఏమి విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయం సహా. విద్యాంచ విద్య మరియు అవిద్య అనేటువంటివి
యహ తత్ వేద ఉభయం సహా యహ తత్ తత్తటి ఉభయం రెండింటినీ కూడా సహా కూడా వేద తెలుసుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే చక్కగా గ్రహించుకుని ఉన్నారో విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి అనేది బాగా మనసులో అవగాహనకు రావాలి. విద్యా సంబంధమై ఉన్న అంశము కానీ అవిద్యా సంబంధమై ఉన్నటువంటి అంశముగా రెండు కూడా ఉభయం సహా వేద తెలుసుకుని ఉండాలి. ఉన్నటువంటి వారై అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతం అశ్నుతే. అట్టివారట అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య అనేటువంటి దాని ద్వారా మృత్యువుని తీర్త్వా దాటి. ఇక్కడ గమనించండి, మొదటి మంత్రంలో చెప్పినటువంటి విధానం ఏంటంటే అందం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. కాబట్టి అవిద్యను ఉపాసిస్తూ ఉన్నటువంటి వారు అంధత్వంలోకి ప్రవేశిస్తున్నారు అని మనకి 9వ మంత్రంలో చెప్పినటువంటి విషయము. ఇక 11వ మంత్రంలోకి వస్తే మరి అవిద్యయా మృత్యుం తీర్తవా. ఇక్కడ అవిద్య అనేటువంటి దాని ద్వారానేమో మృత్యువును దాడుతూ ఉన్నారు. అక్కడ అవిద్యను ఉపాసించటం వల్ల అంధత్వంలోకి పోతున్నారు. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. అనగా 9వ మంత్రంలోనేమో అవిద్య ఉపాసతే అందం తమః ప్రవిశంతి, అవిద్య ఉపాసించేవారు వారు అంధత్వంలోకి, చీకటిలోకి, తమస్సులోకి, భవసాగరంలోకి పోతున్నారనేటువంటి యొక్క అంశమైతే ఇక్కడ అవిద్యయా మృత్యుం తీర్తవా, అవిద్య చేత వాళ్ళు మృత్యువును దాడుతున్నారు అన్నారు. ఇది ఈ విషయం ఏంటంటే ఇతి శుశ్రమ ధీరాణం, ధీరులై ఉన్నటువంటి వారు, యథార్థ తత్వాన్ని ప్రబోధం చేసేటువంటి వారు, సత్యాన్ని బోధించేటువంటి వారు చెప్పేటువంటి మార్గం ఇది. సత్యమును యథార్థ ప్రబోధము అని చెప్పని అంటారు. యథార్థ ప్రబోధము అనేటువంటిది మాత్రం వాస్తవికముగా గ్రహించాల్సినటువంటి యొక్క అంశము. లోకములో చాలా వరకు మనం చెప్పుకున్న విధానంగా అపమార్గములోకి లాక్కుపోతున్నటువంటి విధానము, వాస్తవమును మరుగుపరచి అవాస్తవములను ప్రచారం చేసే విధానము, అవాస్తవములను ప్రబోధించే విధానము. అయితే దాదాపుగా ఈ అనుసరించేటువంటి వారు కూడా ఇలాంటి వాటికే వాళ్ళు ఇష్టపడేటువంటి వారుగా కూడా కనబడుతూ ఉన్నారు. అవాస్తవములని చెప్పనంటే వాటికి ఇష్టపడేటువంటి వాళ్ళే తప్ప వాస్తవమును గుర్తించాలనేటువంటి యొక్క తలంపు వాళ్ళలో రావటం లేదు. అవాస్తవములు బోధించే విధానములోనే వాళ్ళకి తీయగా, కమ్మగా, రుచికరంగా ఉన్నటువంటివి వాటి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ పోతున్నటువంటిది. కనుక యథార్థ ప్రబోధములు వినటానికి చాలామందిలో మనస్సు అనేటువంటిది రావటం వల్ల స్వామివారి విషయంలో చాలా స్పష్టముగా వారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండేవారు. యథార్థ ప్రబోధము, యథార్థాన్ని గ్రహించేటువంటి వారు, ఇష్టపడేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నటువంటి వారు. అవాస్తవములు, అబద్ధములు నమ్మి వాటెమ్మటే పోయేటువంటి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి, ఆ మార్గంలో పోయేది ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ విధంగా నడిపేటువంటి వాళ్ళు కూడా అధిక శాతంగా అలాంటి వాటినే అల్లిక చేసుకుని వారిని ఒక అందమైనటువంటి యొక్క లోకంలోకి ఆ విధంగా నడిపించుకుంటూ తీసుకుపోతూ ఉన్నారు. ఇలా మోసపోవటం అలవాటు పడ్డటువంటి వాళ్ళకి అలాంటి యొక్క మార్గాలే రుచికరంగా, కమ్మగా గోచరిస్తున్నటువంటి విధానము. కల్ల గురుడు గట్టు కర్మ చేయంబును, మధ్య గురుడు గట్టు మంత్రచయము, ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యము, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన. చాలా బాగా ఉంటాయి వేమన చెప్పేటువంటి మాటలు. సూటిగా చెప్పేస్తూ ఉంటాడు. వాళ్ళు వింటారా వినరా అది వాళ్ళ ఇష్టం.
తాను చెప్పాలి కాబట్టి చెప్పేస్తాం. చెప్పవలయుగాన చెప్పినాడా అన్నట్లుగా. కల్లగురుడు గట్టు కర్మ చెయ్యంబును, మధ్య గురుడు గట్టు మంత్ర చెయ్యము, ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యము. చిత్రగుప్త వ్రతము అన్నారు. ఇది చేసినట్లయితే మీరు జీవితంలో తెలిసో తెలియకో అనేక గుణాలకు లోబడి, స్వార్థాలకు లోబడి అనేక పాప కార్యములు మీరు చేసి ఉంటారు. ఈ పాపాలన్నీ కూడా చిత్రగుప్తుని చిట్టాలో లిఖితమై ఉన్నాయి. కనుక మీరు ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్లయితే మీరు చేసిన పాపాలన్నీ కూడా ఆయన గారు తీసివేస్తాడు. అందువల్ల మీకు పుణ్యములే మిగులుతాయి. కాబట్టి దాని ద్వారా మీరు సద్గతి అనగా ఉత్తమ లోకాలకు పోయే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఈ వ్రతాన్ని మీరు చేయండి. దానివల్ల మీ యొక్క దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకుని ఉత్తమ లోకాలకు పోయే అవకాశం ఏర్పడుతుందనేటువంటిదిగా వ్రతాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేసినప్పుడు సాధారణంగా చాలామంది ఇష్టపడే విధానం ఉంటుంది. ఎందుకంటే నమ్మకం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా ఆయన ఆరాధించినట్లయితే, అనుగ్రహం సంపాదించుకున్నట్లయితే, మనం ఎన్నో జీవితంలో అనేక రకమైన పాపాలు చేసాం. తెలియక చేసినవి చాలా ఉంటాయి, తెలియక చేసినవి కూడా చాలా ఉన్నాయి. మరి అది అలాంటి యొక్క పాప దోషాలతో తర్వాత కాలంలో బాధపడటం కంటే అది పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అనేటువంటి విధానంగా వాళ్ళకు ఇష్టపడతారు. ఆ వ్రతాన్ని చేయటానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఆ విధముగా వ్రతాన్ని ఆరంభం చేసినప్పుడు నవగ్రహాలు పెట్టి, నవగ్రహాల మధ్యలో యముడిని చిత్రగుప్తుని పెట్టి ఆ వ్రతాన్ని చక్కగా ఆచరింపజేయిస్తారు. ఆ తర్వాత చివరిలో గోదానం అని, భూదానం అని, తిలదానం అని అనేక దానాలు అనేటువంటివన్నీ కూడా దాని ద్వారా చేయించుకుంటారు. ఆ చివరిలో ఏంటంటే ఒక బంగారపు పత్రం, అనగా తాళ్ళ పత్రం లాంటి పత్రం ఒకటి చేసి, బంగారంతో చేసిన పెన్ను అది కూడా చేసి, ఆ ప్రకారంగా వ్రతమునందు అయ్యవారికి కనుక దానం చేసినట్లయితే ఆ ప్రకారంగా చేసినటువంటి ఒక వ్రతానికి చిత్రగుప్తుల వారు పరవశించి ముగ్ధులైపోయి మరి వారు చిట్టాలు ఏ యొక్క పాపాలు అయితే ఉన్నాయో మొత్తం కూడా తీసివేస్తాడనేటువంటి భావన. ఆ ప్రకారంగా తీసివేయగా వీళ్ళు నేరుగా యథేచ్ఛగా చక్కగా నిరాటంకముగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోవచ్చు, స్వర్గలోకాలు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావన వాళ్ళల్లో ఈ ప్రకారంగా కలగజేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు మాత్రం తెలియవు. కేవలం భౌతికమైనటువంటి యొక్క ప్రయోజనాన్ని మాత్రమే అపేక్షించి ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళు ఏదో కల్పన చేసి ఆ విధంగా చేయిస్తూ ఉన్నారు. వాస్తవికంగా చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి మనస్సే చిత్రగుప్తుడు అనేటువంటి విధానము. చిత్ర అంటే బొమ్మ, గుప్తము అంటే దాయటం. మనం జీవితంలో ఏవైతే కార్యాలు ఆచరించి ఉంటామో వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి సంస్కారాలు అన్నిటినీ కూడా మన యొక్క మనస్సు అనేది దాచిపెట్టింది. మనస్సులో పడ్డటువంటి ముద్ర పోయే అవకాశం లేదు. దాంట్లో పుణ్య సంబంధమై ఉన్న కార్యాలు చేస్తే అవే ముద్రవుతాయి, లేదా పాప సంబంధమై ఉన్న కార్యాలు చేస్తే అవే ముద్రవుతాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ ముద్రలన్నీ ఉన్నాయి, సంస్కారాలన్నీ ఉన్నాయి. అవి ఈ విధముగా తొలగిపోయే అవకాశం లేదు. దానికి మహాత్ములు చెప్పినట్లుగా ఒక జ్ఞానాగ్నిలో ఆ మనస్సుని, సూక్ష్మదేహాన్ని దగ్ధం చేసినట్లయితే దాని ద్వారా పోయే విధానమే కానీ ఈ ప్రకారంగా చేయటం వల్ల అవి పోయే విధానం కాదు. ఎందుకంటే నువ్వు చేసిన కార్యం బయట, ఆ సంస్కారాలు ఉన్నటువంటివి లోపల. అందువల్ల లోన ఉన్నటువంటి ఆ సంస్కారాత్మకమై ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసినట్లయితే దాని ద్వారా నీకు సమస్త దోషాలు అనేటువంటివి విడబడే అవకాశం ఏర్పడుతుంది. ఇది తాత్వికుల యొక్క మాట. కానీ కర్మఠులు చెప్పేటువంటిది ఏంటంటే మీరు ఈ ప్రకారంగా చేయండి, మేము చెప్పినట్లుగా చిత్రగుప్తుడు మెచ్చుకుంటాడు, మీ చిట్టాలో ఉన్న పాపాల మొత్తం కూడా తీసివేస్తాడు, మీరు పవిత్రులు అవుతారు,
ఉత్తమ గతులకి చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఏర్పడుతుంది అని వాళ్ళు చెప్పే మాటలను ఎక్కువగా అవే రుచికరంగా ఉండేటువంటి విధానంగా ఉండి వాటి యొక్క మార్గాన్నే చాలామంది అనుసరిస్తున్నటువంటిది. యథార్థము రుచికరంగా ఉండదు, అవాస్తవములే రుచికరంగా ఉంటాయి. వాటిని ఎక్కువ శాతంగా మానవులు నమ్మి పాటించే విధానం ఉంటుంది. కనుక అవాస్తవములను వాస్తవం అని చెప్పేసి నమ్మించి తీసుకుపోయే విధానం గలవారు, పోయేటువంటి వారు అందరూ కూడా కలిసి అంధత్వంలో పోతారనేటువంటి మాట. తతః భూయ యవతే తమ యా విద్యాయాం రతాః అనేటువంటిది. కాబట్టి ప్రకారంగా చాలా మనకేంటంటే వాస్తవములు చేరటం లేదు, అవాస్తవములే మన వద్దకు చేరుతూ ఉన్నాయి. అవి కూడా మనం చాలా ఆసక్తిగా ఎంతో ధనాన్ని కూడా వ్యయపరచి చేయటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాం అన్నమాట. శుద్ధాత్ శబలమభూత్ శబలాదై వ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అని మన సాంఖ్యం చెప్పేటువంటి మాట. శుద్ధ బ్రహ్మము, సర్వాధిష్టానమై ఉన్న శుద్ధ బ్రహ్మము అదే శబల బ్రహ్మముగా భాషిస్తుంది. శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహాతత్వము, అహంకారతత్వం మొత్తం 4. అట్టనే మరి పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి 5 మొత్తం చేరి 9 అని అర్థం. శుద్ధ బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నటువంటి వాట్లను 9 అని చెప్పి అన్నారు. అయితే మహాత్ములు కొంతమంది 8 అనేటువంటి సంఖ్య చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి రమణ భగవానుల వారు కూడా అష్టమూర్తి భృతు దేవ పూజనం, అష్టమూర్తి అనే మాట ఆయన గారు వాడారు. అట్లా వేమన కూడా అష్ట అనేటువంటి మాటే వాడారు. అష్టతనువులకును ఆదిమమైనట్టి అష్టతనువులు, అవి తనువులుగా చెప్పుకొచ్చారు 8 కూడా. భగవద్గీతలో కూడా స్వామివారు 8 చెప్పుకొచ్చారు. భిన్న అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి భిన్న అన్నారు, 8గా చెప్పుకొచ్చారు. కానీ సాధారణంగా ఉన్నటువంటి ఏంటంటే మొత్తం 9. శబల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహత్తత్వము, అహంకారతత్వం 4, పంచభూతములు 5 మొత్తం చేరి 9 అన్నమాట. ఈ 9 కూడా మనకు శుద్ధ బ్రహ్మమునందు ఆవరణములుగా ఉన్నటువంటి విధానం అన్నమాట. ఇది లోకంలో ఒక ప్రసిద్ధిగాంచింది. నవావరణ పూజ అని చెప్పని కూడా లోకంలో ప్రసిద్ధిగా చేస్తూ ఉంటారు. చాలా చోట్ల, చాలా ప్రాంతాలలో కూడా ఇది ఈ విధముగా చేయటం జరుగుతూ ఉన్నది. నవావరణ పూజ అని చెప్పని దానికి ఎంతగానో వాళ్ళు ఇష్టపడతారు, చాలా భక్తిభావంతో ముందుకు వస్తారు. చాలా వ్యయం, ఖర్చు కూడా చాలా డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా ఎంతో వైభవపేతంగా వాళ్ళు అలంకారాలు చేసి అనేకటువంటి సంభారములు సమకూర్చి వేదోచ్చారణ చేస్తూ ఒక ఆడంబరముగా చేసుకుపోయేటువంటి కార్యక్రమం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా దాని ఎందు ఇష్టపడుతూ ఉన్నారు, చేసేవాళ్ళు బాహాటంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా పూర్ణముగా ఇష్టపడి చేయించుకుంటున్నటువంటి విధానము. అసలు వాస్తవికంగా చూస్తే అష్టావరణ పూజ ఏమిటా అంటే అది రమణ భవన్ చెప్పినట్లుగా అష్టమూర్తి భృద్దేవ పూజనం, నవావరణ పూజ, అష్టావరణ పూజ. ఈ నవ ఆవరణములు నెయ్యందున్నాయి, బ్రహ్మమును మరుగుపరచి విశ్వములో ఉన్నాయి. సమిష్టి అన్నమాట. సమిష్టిగా ఉన్నటువంటివి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహాతత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మ మొత్తం లెక్క పెట్టుకుంటే మీకు మొత్తం 9 అన్నమాట. 9 ఆవరణములు అన్నారు. మరి నవావరణ పూజ, ఆవరణాలను పూజ చేయటం ఏంటి అనే భావన కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పూజ్య భావనగా నివృత్తి మార్గములో
ఉండి మరి ఆ సర్వేశ్వరుని మహాకారణాత్మకమై ఉన్న సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తూ క్రమక్రమంగా ఈ 9 ఆవరణాలను కూడా మనం తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశం మీకు రాబోయే ఈ ఉపనిషత్తులోనే మరొక మంత్రంలో కూడా మీకు ఈ అంశం వస్తుంది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. బంగారు పాత్ర ద్వారా పరమాత్మ యొక్క స్వరూపం మరుగు చేయబడిందనే మాట మీకు రాబోయే మంత్రాలలో కూడా వస్తుంది. అక్కడ దాని విషయం మీద మంచిగా చెప్పుకుందాము. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక అవాస్తవమును ఒక వాస్తవిక రూపముగా కల్పన చేసి ఒక అందమైనటువంటి విధానంగా దాన్ని చిత్రీకరించి చేసుకుపోయేటువంటి విషయాల మీద బాగా ఆసక్తి కలిగి ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టి ఆడంబరముగా చేసుకుపోతూ ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి వాస్తవిక స్వరూపాన్ని తెలియజేస్తే మాత్రం ఒక్కడు కూడా దాన్ని వినటానికి ఆచరించడానికి ఇష్టపడటం లేదు. కనుక దీనిని గ్రహించుకొని ఈ మార్గంలో పయనింపగలిగితే వాళ్ళకి ఏమిటయ్యా ప్రయోజనం అనేటువంటి మాట, విద్యయా అమృతం ఆసునతే. వారు అమృత ప్రాప్తిని పొందటానికి యోగ్యమై ఉన్న విధానం అవుతుంది. ఎవరైతే ఈ యొక్క అంశాన్ని పారమార్థికముగా దాని మూలాలను తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తారో వాళ్ళు పొందేది ఏమిటని చెప్పానంటే, విద్యయా అవిద్యయా మృత్యుము తీర్తవా విద్యయా అమృతం అసునతే. అవిద్యయా మృత్యుము తీర్తవా, అవిద్య ద్వారా మృత్యువును దాడుతూ ఉన్నాడు అన్నాడు. ఇక్కడ అవిద్య అనేటువంటి యొక్క మాటకు స్వామివారు కూడా తన యొక్క ఈశావాస్య వ్యాఖ్యానములో స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహ సంబంధమై ఉన్న అంశాలే అవిద్యగా స్వామివారు చెప్పుకొచ్చారు. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములే అవిద్య. ఇప్పుడు చెప్పుకున్నటువంటి నవావరణములు అనగా భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము, శబల బ్రహ్మ అనబడేటువంటి నవావరణములు. ఇవి మన యొక్క స్వరూపానికి ఆటంకములుగా ఉన్నాయి. మన స్వరూప ప్రాప్తికి విఘాతం కలగజేసేటువంటివిగా ఉన్నాయి. వాటిని సోహము యొక్క సూత్రములో ఆత్మపూజ అనేది ఆచరిస్తూ ఒక్కొక్క దానినే భగవంతునికి నివేదన చేయాలి. ఇవన్నిటినీ కూడా ఈ నవ ఆవరణములుగా ఉన్నటువంటి యొక్క వాట్లను ఒక్కొక్క దాన్ని నివృత్తి మార్గములో భగవంతుని యందు నివేదన చేయగలిగితే చివరికి శుద్ధ బ్రహ్మం మాత్రమే మిగులుతుంది. దీనిని అవిద్యయా మృత్యం తీర్తవా అనగా అనాత్మ వస్తువులను తీర్తవా దాటినట్లయితే, అధిగమించినట్లయితే మృత్యం తీర్తవా మృత్యువును దాడుతూ ఉన్నాడు. ఇక్కడ మృత్యు అనేటువంటి మాట మీరు గమనించినట్లయితే పరమాత్మ భగవద్గీత 9వ అధ్యాయం అట్టుకుంటా అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. అర్జున, నేను సద్వస్తువుని అసద్వస్తువుని అని చెప్పినట్టు అమృతం చైవ మృత్యుశ్చ, నేను అమృత స్వరూపుణ్ణి, నేను మృత్యువునై ఉన్నాను అన్నాడు. ఈ అమృతము మృత్యువు అనేటువంటిది రెండూ కూడా మనకి హంసలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు. పూరకంబున హకారంబు పొందుపరచి హకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే. లోనికి పోయేటువంటి యొక్క శ్వాస హకారము శివస్వరూపం అన్నారు. బయటికి పోయేటువంటి శ్వాస సకారము శక్తి రూపము అనాత్మ, 20 తత్వాలతో ఉన్నటువంటి అనాత్మ అన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ బయటికి పోయేటువంటి యొక్క శ్వాస గమనము విధానముగా మనలో ఉన్నటువంటి ఆయువును మనం కోల్పోతూ ఉన్నాం. కానీ పూరకమై ఉన్నటువంటి యొక్క హంస లోనికి పోయేటువంటి యొక్క శ్వాస యొక్క ఆశ్రయంలో మహాత్ములుండి బ్రాహ్మీ అనుభవాన్ని పొంది వాళ్ళు ఆయుష్ని పెంపొందింపజేసుకుంటూ ఉన్నారు. ఎవరైతే అకారాత్మకమై ఉన్నటువంటి శివతత్వాన్ని పొంది ఉంటారో వారికి ఆయుష్ పెరుగుతుంది, అమృత ప్రాప్తిస్తుంది. బహిర్గతముగా పోయేటువంటి యొక్క శ్వాస, రేషకముగా పోయేటువంటి యొక్క శ్వాస దానిని మృత్యువు అన్నారు. మన ఆయువంతా తరిగింపజేసేదిగా ఉన్నది. బయటికి ఎంత శ్వాస పోతూ ఉంటుందో అంత ఆయువు తరిగిపోతూ ఉంటుంది. ఎంతెంత నివృత్తి మార్గములో శ్వాస
మరి బ్రహ్మం వద్దకు పోతూ ఉంటుంది, అంతంత ఆయువు మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్రహ్మం వద్దకు పోయేటువంటి యొక్క శ్వాసనేమో శివస్వరూపము అని, ప్రకృతి వైపుకు పోయేటువంటి యొక్క శ్వాసనేమో అది మరి శక్తి స్వరూపిణి ప్రకృతిగా చెప్పుకొస్తారు. మన సీతారామాంజనేయులు ఈ అంశాలు వస్తాయి. హకార శివరూపాయ సకార శక్తి రుచ్యతే. కనుక లోనికి పోయేటువంటి యొక్క శ్వాస శివస్వరూపం, అది అమృతం. బయటికి పోయేటువంటి యొక్క శ్వాస రేచకము, అది ఆయువుని హరింపజేస్తుంది కాబట్టి మృత్యువు అన్నారు. కనుక మన యొక్క శ్వాసయే మృత్యువు, శ్వాసయే కాలము, అదే మృత్యు అని చెప్పి అన్నారు. అలాంటి ఆ యొక్క శ్వాసను మహాత్ములు ధ్యానములో లయింపజేస్తూ ఉన్నారు. యోగామృతరసం పీత్వా వాయుభక్ష సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతు అని ఉత్తర గీతలో చెప్పామాట. సమాధి మృత్యునాశకృతు. యోగ సమాధిని పొందినటువంటి వారికి ఇక వాళ్ళకు మృత్యువు లేదు అన్నారు. అవిద్యయా మృత్యుం తీర్తవా, వాళ్ళు మృత్యువును దాటుతూ ఉన్నారు. కనుక ఈ మృత్యువు అనేటువంటి యొక్క అంశం ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ శ్వాస బయటికి పోయేటువంటి యొక్క శ్వాసయే మృత్యువు, కాలము, మన ఆయువును తరిగింపజేస్తూ ఉన్నది. దీన్ని బ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక అందంగా చెప్పుకొస్తారు ఒక మాటని. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము అని ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వంలో ఈ యొక్క శరణం ఇది. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేత బట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఏమిటా అని చెప్పానంటే, కడవ ముంత రెండు పదాలు ఇక్కడ వాడతారు. కడవకు కొంచెం మూతి ఎడల్పుగా ఉంటుంది, ముంతకు మూతి తక్కువగా ఉంటుంది. కడవ ముంత చేత బట్టి అదంతా ఒక పారిభాషిక పదాల్లో వారు చెప్తారు. అవి కొంచెం వివరణాత్మకంగా చెప్పుకోకపోతే మాత్రం మనకి ఏం గోచరించే అవకాశం ఉంది. కాళ్ళు చేతులు లేకపోవటం ఏంటి, కడవమ్మంతా చేత పట్టుకోవటం ఏమిటి, నిండు భావి నీళ్ళని తోడి బయట పోయటం ఏమిటి అనేది చాలా అర్థం కాని అంశముగా చాలామందిలో ఉంటుంది. ఏమిటంటే మరి కడవ ముంత అంటే నాసిక ముఖ ద్వారం అనగా నోటి ద్వారముకుండగా, నాసిక ద్వారముకుండగా మన యొక్క ఆయువు అంతా కూడా పోతూ ఉంటుంది. శ్వాస గమనము ద్వారా ఆయువు కోల్పోతూ ఉన్నాం. ఎక్కువగా మాట్లాడటం కారణంగా ప్రాణశక్తి వాగ్ద్వారముకుండగా పోతూ ఉంటుంది. ఎంతో ప్రాణశక్తిని మనం వినియోగిస్తే తప్ప శబ్దములు బయటికి పోయే అవకాశం లేదు. మనస్సులో ఉన్న ఆలోచనలే శబ్దములుగా మారతాయి. మనస్సులో ఉన్న ఆలోచనలు శబ్దముగా మారాలంటే దానికి ప్రాణం పోయాలి. ఆలోచనలకు ప్రాణం పోయాలి. ప్రాణం పోయటం వల్ల అనేక శబ్దములు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి నోటి ద్వారా ఆయువు చాలా కోల్పోతూ ఉన్నాం. నాసిక ద్వారముకుండగా శ్వాస గమనము ద్వారా ఆయువుని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బ్రహ్మంగారు కడవముంతా చేతబట్టి నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదను. మనలో ఉన్నటువంటి ఆయువంతా కూడా మొత్తం ఈ నాసిక ద్వారము ద్వారా శ్వాస రూపముగా, వాగ్ద్వారము ద్వారా శబ్ద రూపముగా పోతున్నటువంటి విధానం. కాబట్టి దీన్ని కాలము అని చెప్పి అన్నారు. కనుక మనం ఈ యొక్క శ్వాస ద్వారా మన ఆయువును కోల్పోతున్నాం గనక అవిద్యయా మృత్యుం తీర్తవా, చాలా లోతైనటువంటి భావన ఇది. అవిద్యయా తృతీయ భక్తి ఏకవచనం ఇది.
అవిద్యయా అవిద్య చేత అని అర్థం. మృత్యుం అనే ద్వితీయ భక్తి అన్నమాట. మృత్యుం మృత్యువును, తీర్తవా దాటి అని అర్థం. కనుక అవిద్యయా అవిద్య చేత మృత్యుం తీర్తవా అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇందా మనం చెప్పుకున్నాం అష్ట ఆవరణాలు అని. అష్టావరణ పూజలు జరుగుతూ ఉన్నాయి కదా. చాలామంది లక్షలే పెట్టేస్తారు. అయ్యవార్లకి ఒక్కొక్క అయ్యవారికి ₹1,00,000 పెట్టేస్తారు. అట్లా చేసేటువంటి విధాయకాలు కూడా ఉన్నాయి లోకంలో. కాబట్టి ఇక్కడ పారమార్థికంగా చూసినట్లయితే ఆవరణాలు ఎవరికి ఆవరణాలు అంటే బ్రహ్మమునకు ఆవరణాలు. ఒకవేళ ఆ విధంగా పూజలు చేసేవారు, డబ్బు తీసుకునేవాళ్ళు, ఏమో అష్టావరణ పూజ అన్నావు కదా ఏమిటని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్పేది ఏమి ఉండదు. మేము చేస్తున్నాం కదా చూస్తూ ఉండు, చేసిన తర్వాత దక్షిణ పెట్టి పంపించు అని చెప్పి అంటారే తప్ప దానికి సంబంధమై ఉన్న పారమార్థిక అంశాన్ని వాళ్ళు చెప్పే విధానం ఏమి ఉండదు. కనుక ఈ ప్రకారముగా ఆవరణములు మొత్తం మనలో ఉన్నాయి. అష్టావరణలు మనలో ఉన్నాయి, నవావరణాలు. ఈ నవావరణాలను మన ధ్యానము ద్వారా, ఈశ్వరారాధన ద్వారా ఒక్కొక్క దానినే భగవంతునికి సమర్పించే విధానముగా తొలగింపజేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ధ్యానములో ఉన్నటువంటి వారు పృథివీ సంబంధమై ఉన్న అంశాన్ని, జల సంబంధమై ఉన్న అంశాన్ని, అగ్ని సంబంధమై ఉన్న అంశాన్ని, వాయు సంబంధమై ఉన్న అంశాలను, ఆకాశ సంబంధమై ఉన్న అంశాలని తొలగింపజేసుకుంటూ అహంకార తత్వ సంబంధమై ఉన్న అంశము, మహత్తత్వ సంబంధమై ఉన్న అంశము, అవ్యక్త తత్వ సంబంధమై ఉన్న అంశం తొలగింపజేసుకుని చివరికి తనలో ఉన్నటువంటి శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి ఈశ్వరత్వమును కూడా లేకుండా చేసుకుని శుద్ధ బ్రహ్మమును చేరాల్సి ఉంటుంది అన్నారు. అక్కడి నుంచే మొత్తం ఆరంభం అయ్యాయి. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని. మొత్తం మీరు లెక్క పెట్టుకోండి, మొత్తం 9 వస్తాయి. మొత్తం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం 5, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, శబల బ్రహ్మ మొత్తం 4. ఇవి నవావరణములు అని అంటారు. ఈ నవావరణములను చక్కగా గురువుల ద్వారా తెలుసుకొని మరి ఆవరణాలు దాటాలని చెప్పి అన్నట్లయితే నివృత్తి మార్గాన్ని అవలంబించి హంస యొక్క ఆశ్రయం ద్వారా, ఈశ్వరారాధన ద్వారా ఈ 9 ఆవరణాలను కూడా తొలగింపజేసుకుని శుద్ధ బ్రహ్మమును పొందినటువంటి వారిని బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి అని భగవద్గీతలో చెప్పే మాట. అది పరిపూర్తి స్థితి, పరిపూర్ణ స్థితి, అది చేరుకోవాల్సి ఉంటుందన్నమాట. దానిని ఉద్దేశించే సమస్త శాస్త్ర విషయం అంతా కూడా ఉన్నది. కాబట్టి ప్రకారముగా అవిద్యయా మృత్యుం తీర్త్వా, ఎప్పుడైతే ఈ నవ ఆవరణాలు పూర్తిగా తొలగిపోతాయో మృత్యుం తీర్త్వా, మృత్యువుని దాటాడు అని అర్థం. ఏమవుతుందంటే ఈ శ్వాస అనేది పూర్తిగా బ్రహ్మములో విలీనమవుతుంది. ఈ మాట మీకు భగవద్గీత 8వ అధ్యాయంలో స్వామి చెప్పారు. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సంయక్కు సహతం పరం పురుషం ఉపయేతి. ఎప్పుడైతే భృగుటి మధ్యంలో శ్వాస ప్రవేశిస్తుందో, ప్రాణం లయమవుతుందో, దాంతోపాటు మనస్సు కూడా లయమైపోతుంది. కాబట్టి సహా అట్టివాడు పరం పురుషం ఉపయేతి, పరం పురుషం శుద్ధ బ్రహ్మమును వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఈ విధంగా పొందటాన్నే అమృతం అశ్నుతే. అమృతం అనే మాట బ్రహ్మమునకు వర్తిస్తుంది. దాన్నే బ్రహ్మనిష్ఠ అని మనకు బ్రహ్మసూత్రం ఈ విషయం చెబుతూ ఉన్నది. తన్నిష్టస్య మోక్షోపదేశాత్, బ్రహ్మసూత్రం. తత్నిష్టస్య మోక్ష ఉపదేశాత్. మీకు ఓపిక ఉంటే బ్రహ్మసూత్రాలను కాస్త తిరగేయండి, అధ్యయనం చేయండి, చదవండి. చాలా మంచిగా ఉన్నటువంటి సూత్రాలు. వేదవ్యాసుల వారు శారీరక మీమాంస అనే పేరుగా బ్రహ్మసూత్రాలు అనే పేరుతో రచించినటువంటి విధానం. మొత్తం 4 అధ్యాయాలు, 16 పాదాలు, 92 అధికరణాలు, 555 సూత్రాలతో ఉన్నటువంటి బ్రహ్మసూత్రములు చాలా మంచిగా జ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటివిగా ఉంటాయి. దాంట్లో ఒక సూత్రం
తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అంటాడు వేదవ్యాసుల వారు. తత్నిష్టస్య, తత్ అనగా ఆ బ్రహ్మము అని అర్థం. తత్నిష్టస్య ఆ బ్రహ్మమునందు నిష్ఠ కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే మోక్ష ఉపదేశాత్ మోక్షమని చెప్పబడుతుంది అని స్పష్టముగా చెప్పాడు. కాబట్టి ప్రకారముగా మరి ఆ యొక్క మోక్షం అనే విధానములో అతడు మృత్యుం తీర్త్వా మృత్యువును దాటుతూ ఉన్నాడు. అనగా శ్వాస పూర్తిగా లయమై ఉన్న విధానమే మృత్యువును దాటడము అని చెప్పనంటే, శ్వాసయే కాలము, ఆ శ్వాసయే అమృతము, శ్వాసయే మృత్యువు, శ్వాసయే భగవంతుడు. ఇది మహాత్ములు చెప్పేటువంటి మాట. గమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప అన్నారు. నమామి హంస, హంస నీకు నమస్కారము. అందువల్ల నువ్వు పరమాత్మ రూప, నువ్వు సాకార మూర్తివి, సాకార ఆకారం, భగవంతుని యొక్క సాకార ఆకారం అని చెప్పని అంటారు ఈ శ్వాస అనబడేటువంటిది. కాబట్టి నువ్వు పరమాత్మ రూప అని చెప్పని నీకు నమస్కారం చేస్తున్నాను అన్నారు. ఈ నమస్కార భావన యోగులు మాత్రమే చేస్తారు. లోకంలో ఎవ్వరూ కూడా శ్వాసకు నమస్కారం చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా మీరు మీ యొక్క శ్వాసకు నమస్కారం పెట్టారా? ఎవ్వరూ పెట్టింది లేదు. ఎందుకంటే ఆ శ్వాస అనేటువంటి యొక్క హంస, దాని గొప్పతనం గ్రహించిన వాళ్ళు మహాత్ములు కాబట్టి వాళ్ళు చెప్పే మాట గమస్తం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం. ఆ ఒక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే తిమిర అపహారం అనగా తిమిర అంటే చీకటి, అజ్ఞానాంధకారాన్ని తొలగింపజేసుకోవటం అవుతుంది అన్నారు. యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మ రూప. కాబట్టి ప్రకారముగా అది అమృత స్వరూపము అన్నారు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ విధముగా ఆ యొక్క జ్ఞానులు యోగులను ఆ బ్రహ్మములు లీనం చేసి బ్రహ్మతత్వానుభవాన్ని పొందింపజేసేదిగా ఉండటం వల్ల దాని సాకార బ్రహ్మముగా ఉపాసిస్తున్నారు బ్రహ్మవేత్తలు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనే శాంతి మంత్రం. ఓ వాయువా నువ్వు సాక్షాత్కరించినటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపము అన్నారు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అనే ప్రకారముగా ఉన్నటువంటి విధానములో అవిద్యయా మృత్యుం తీర్త్వా, ఇది గమనించాల్సిన అంశము. అవిద్య అన్నట్టు అనాత్మాకార వస్తువులు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి నవాభరణములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అనాత్మ. కాబట్టి అవిద్య అనాత్మ అన్నారు. అవిద్యయా మృత్యుం తీర్త్వా, ఎప్పుడైతే ఈ నవ ఆవరణాలను నువ్వు హంస యొక్క ఈశ్వర ఆరాధన అనే కార్యక్రమం ద్వారా, ఆ ఆరాధన ప్రక్రియ ద్వారా ఈ నవావరణాలను కూడా తొలగింపజేసుకున్నట్లయితే మృత్యుం తీర్త్వా, ఆ యోగ సమాధిలో శ్వాస అనేది పూర్తిగా ఆగిపోవటమే మృత్యుం తీర్త్వా. మృత్యువుని తీర్త్వా దాటి అని అర్థం. ఆ విధముగా శ్వాస ఆగిపోయినటువంటి విధానం ఏర్పడిందా అంటే అక్కడ ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. కాబట్టి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తినే విద్య అన్నారు. విద్యయా అమృతం అశ్నుతే, అట్టి విద్య ద్వారా వాళ్ళు అమృత ప్రాప్తిని పొందటం అనేటువంటిది జరుగుతుంది. కనుక మనకి 3 మంత్రాలు చాలా చక్కటి వివరణాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని, దాంట్లో ఉన్నటువంటి వ్యత్యస్తమును, దాంట్లో ఉన్నటువంటి సామరస్యమును చక్కగా మనకి 3 మంత్రాలలో ముచ్చటగా చెప్పుకొచ్చిన విధానం. మొదటి మంత్రములో అందరూ కూడా ఆధ్యాత్మికమనేటువంటి యొక్క కోణములో మోసపోతున్నటువంటి పరిస్థితి, మోసం చేస్తున్నటువంటి యొక్క అంశాన్ని మొదటి మంత్రంలో మనకు ఎత్తి చూపించారు. ఇది పరోక్ష జ్ఞానమునకు సంబంధించినటువంటి యొక్క అంశము. ఈ పరోక్ష జ్ఞానం కాడే ఇవంతా కూడా, ఈ గందరగోళం అంతా కూడా ఇక్కడే ఉన్నది.
కనుక గందరగోళ విధానం నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే మనకు యథార్థ ప్రబోధమును చేసేటువంటి గురువు మన జీవితానికి లభ్యం కాగలిగితే మన జీవితం ధన్యత చెందే అవకాశం ఏర్పడుతుంది. గురువులు తమకును లోబడు దెరువులు చెప్పెదరు గాని గురువులు తమకును లోబడు దెరువులు చెప్పెదరు గాని విష్ణు పదవికిన్ తెరువులు చెప్పరు బరువులు పెట్టంగా నేల బాలకులారని భాగవతంలో అంశాలు వస్తాయి. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు గాని విష్ణు పదవి కిందెరువులు చెప్పరు బరువులు పెట్టంగా నేల అని అంటాడు ప్రహ్లాదుడు. ఎందుకంటే అవాస్తవములు బోధిస్తున్నటువంటి అంశాలను ఆయన గారు ఖండిస్తాడు. దాంట్లో చక్కటి అంశాలు వస్తాయన్నమాట. ఈ ప్రకారముగా చూసినట్లయితే మనం చెప్పుకున్నాం కదా, ఈ వ్రతాలనే పేర్లతో కూడా వాళ్ళు మనతో వ్యాపారం చేస్తూ మన దగ్గర అనేకటువంటి యొక్క వాటను పొందేటువంటి మార్గముగా కల్పించిన విధానముగా అని చెప్పని వేమన చాలా ఖచ్చితంగా చెప్పేటువంటి యొక్క విధానం మనం చెప్పుకున్నటువంటి పద్యం. కల్ల గురుడు గట్టు కర్మ చెయ్యంబును మధ్య గురుడు గట్టు మంత్రశయము ఉత్తమ గురుడు గట్టు యోగ సామ్రాజ్యంబు. అలాంటి ఆ మార్గాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళ పాలిట పడగలిగితే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. వాస్తవం యొక్క మార్గంలోకి ప్రయాణం చేసే విధానం ఏర్పడుతుంది. ఆ యొక్క అంశాన్ని మనకు చెప్పటమే మధ్యలో ఉన్నటువంటి మరి ఆ యొక్క అన్యదేవాహు విద్యయా అన్యదేవ విద్యయా ఇది శుశ్రమ ధీరాణం ఏన స్తద్యాస చక్షరే ధీరాణం అన్నారు. ధీరాణం అంటే యథార్థ జ్ఞానమును ప్రబోధింపజేసేటువంటి వారు మనకు లభ్యం కావటం మన అదృష్టముగా చేసుకోవాల్సి ఉంటుంది. జీవితం చాలా గొప్పది, అది మళ్ళీ మళ్ళీ రాదోయి మానవ జన్మ అన్నారు. దుర్లభం మానుషం దేహం. ఈ విశ్వంలో కొన్ని లక్షల కోట్ల 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 జీవజాలం ఉన్నది. ఆ జీవజాలములో ఎక్కడి నుంచో మనం దూసుకొచ్చి ఈ యొక్క మానవ దేహంలో వచ్చి పడ్డాము అంటే ఎంతో సుకృతం ఉండి ప్రవేశించిన విధానము. ఆ లభ్యమైనటువంటి యొక్క అంశాన్ని యథార్థమైనటువంటి యొక్క బోధను గ్రహించి అపమార్గంలో పడిపోకుండా ఏ కొంచెం ఆచరించినప్పటికీ కూడా పరమాత్మ భగతులు అంటాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. యథార్థమై ఉన్నటువంటి మార్గాన్ని, సత్యమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని, ఉపనిషత్తుల సమ్మతమై ఉన్నటువంటి మార్గాన్ని, భగవద్గీత సమ్మతమై ఉన్నటువంటి మార్గాన్ని మరి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ కొంచెం చేసినప్పటికీ కూడా గొప్ప ప్రమాదం నుంచి, గొప్ప భయాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుందని చెప్పని మరి స్వామివారు చెప్పేటువంటి యొక్క అంశముగా మనం ఇక్కడ 3 మంత్ర భాగాలని చెప్పుకోవడం జరిగింది. ఇదే తరహాగా కూడా దగ్గరగా ఉండే సంబంధాలుగా రాబోయేటువంటి 3 మంత్రాలు మనకి కనపడతాయి. అవి కూడా రేపటి రోజున మననం చేసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.